హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనితా కిరణ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి ఏలూరులో సండే వస్తే ఆర్ఆర్పేట్ రోడ్స్ ఎలా ఉంటాయి, అసలు సండే మార్కెట్ ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియో ఈరోజు. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది. హైదరాబాద్లో కోటి బజార్ ఎలానో ఏలూరులో సండే మార్కెట్ ఎలా, ఆల్మోస్ట్ చాలామందికి సండే మార్కెట్ తెలుసు. తెలియని వాళ్ళ గురించి వీడియో. అండ్ ప్రతి ఒక్కరి వీడియో అయితే ఫుల్గా చూడండి. అండ్ పక్కన విలేజెస్ వాళ్ళకి చాలామందికి ఏలూరులో సండే ఇలా ఉంటుందని తెలీదు కదా. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో తెలియకపోతే ఒకసారి ఏలూరు వచ్చినప్పుడు చూడండి. ఆల్మోస్ట్ అన్ని షాపింగ్ మాల్స్ ఏలూరులో అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా షాపింగ్ మాల్స్ అయితే కొత్తగా పెడుతున్నారు. ఏలూరులో లేని షాపింగ్ మాల్ అంటూ లేదు, అన్నీ ఉన్నాయి ఏలూరులో అయితే. అండ్ చూడండి, సండే అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది సండే మార్కెట్. అండ్ చాలా అసలు ఎంతమంది ఉన్నారో జనాలు అయితే, చాలా క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది. అండ్ అందులోని సప్తాహాలు కూడా ఉంది. ఆర్ఆర్పేట్ దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, టెంపుల్ దగ్గర సప్తాహాలు పెట్టారు. అది డిసెంబర్లో పెట్టారు. అండ్ అక్కడైతే చాలామంది జనం ఉన్నారు. అండ్ అసలు చాలా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. అండ్ సండే రోడ్లో వస్తే మాత్రం అసలు ఒక 10 minutes అయినా ట్రాఫిక్లో ఉండాల్సిందే. సండే మార్కెట్లో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారు? ఇక్కడ చాలా వస్తువులు చాలా తక్కువ రేట్లోకి అయితే వస్తాయి. అండ్ ప్లాస్టిక్వి అండ్ క్లాతింగ్ కానీ ఏదైనా సరే చాలా తక్కువ బడ్జెట్లో వస్తాయి. ఇక్కడ మనం బార్గెన్ కూడా చేయొచ్చు. అండ్ 200 రూపీస్ చెప్తే మనం 50 రూపీస్ దగ్గర నుంచి బార్గెన్ చేయొచ్చు. సండే వస్తే మాత్రం ఆర్ఆర్పేట్లో ఎలాంటి షాప్స్ క్లోజ్ అయితే ఉండవు, అన్నీ ఓపెన్లోనే ఉంటాయి. ఫుడ్ ఐటమ్ అయితే ఫుల్ ఓపెన్లో ఉంటుంది అసలు. ఇక్కడ చూడండి, స్టీల్ ప్లేట్స్ అన్నీ డిఫరెంట్ టైప్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ పిల్లో వచ్చి 100 రూపీస్ అంట. హ్యాండ్ బ్యాగ్స్ కూడా 100 రూపీస్ నుంచి స్టార్ట్ అన్నారు. అండ్ ప్లాస్టిక్ రిలేటెడ్ అన్నీ ఇక్కడ ఉంటాయి. డస్ట్బిన్ కానీ ఏదైనా సరే ప్లాస్టిక్కి సంబంధించినవన్నీ అక్కడ దొరుకుతాయి. అండ్ చూడండి ఎంతమంది జనం ఉన్నారో, అసలు ఖాళీ ఉండదు సండే వస్తే మాత్రం. ఇక్కడ పానీపూరి బండి ఉంది. పానీపూరి బండి చుట్టూ జనాలు అయితే చాలామంది ఉన్నారు. చూడండి, ఇక్కడ ప్లాస్టిక్వి పెట్టారు, చాలా ఉన్నాయి. ఇక్కడ స్కూల్ బ్యాగ్స్, కాలేజ్ బ్యాగ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ లగేజ్ బ్యాగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, ట్రావెల్ బ్యాగ్స్ అవి. అండ్ ఇక్కడ టాప్స్ వచ్చి 150 రూపీస్ అంటండి టాప్స్ అక్కడ హ్యాంగ్ చేసినవి అయితే. అండ్ చూడండి, చాలామంది జనం ఉన్నారు. అండ్ ఫ్రూట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అండ్ స్ట్రాబెర్రీస్ చూడండి. అక్కడ స్టోర్ వచ్చి 10 రూపీస్ బజార్ అంటారండి. అక్కడ చాలా వస్తువులని 10 రూపీస్. అండ్ ఇక్కడ చూడండి, పింగాణివి ఇవన్నీ, టీ కప్స్ అవన్నీ పింగాణివన్నీ అక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ బండి మీద పిల్లోస్ అవి అమ్ముతున్నారు. ఈచ్ పిల్లో వచ్చి 100 రూపీస్ అంటండి. అండ్ ఎవ్రీ సండే అమ్ముతారు అక్కడ. అండ్ ఇక్కడ బెలూన్స్ ఉన్నాయి, చాలా బెలూన్స్ అయితే. సండే మార్కెట్లో, అది కూడా ఆర్ఆర్పేట్ రోడ్లో వెంకట్ రెడీమేడ్స్ తెలియని వాళ్ళు అంటే ఎవ్వరు ఉండరండి. ఈ షాప్ చాలా ఫేమస్ అండి. చాలా తక్కువ బడ్జెట్లో లో ప్రైజెస్లో ఉంటాయి క్లాత్స్ అవి. అండ్ చాలా బాగుంటాయి కూడా. అండ్ ఎవరైనా కొత్తగా ఏలూరు వస్తే ఒకసారి ఆ షాప్ని విజిట్ చేయండి. అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్. అండ్ కిడ్స్ వేర్ కానీ జెంట్స్ వేర్ అన్నీ ఉంటాయి, ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. అండ్ నైట్ వేర్ కూడా అన్నీ ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి. ఒకసారి చూడండి. అండ్ చాలా తక్కువ బడ్జెట్లోకి వస్తాయి కూడా మీకు. ఏలూరులో ఆర్ఆర్పేట్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. అది చాలా ఫేమస్ టెంపుల్ అండి, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇదేనండి ఆ టెంపుల్. చాలా పీస్ఫుల్గా ఉంటుంది లోపల అయితే. అండ్ చాలా బాగుంటుంది ఈ టెంపుల్. అండ్ చూడండి, టెంపుల్ ముందు అవన్నీ పెట్టారు ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి అవన్నీ. ఇదంతా సండే మార్కెట్ అండి. వీళ్ళంతా ఫుట్పాత్ మీద పెట్టుకుంటారు. క్లాత్స్ కానీ బ్యాగ్స్ కానీ చాలా ఉంటాయి. అండ్ వీళ్ళ షాప్స్ అయితే ఎప్పుడూ ఉంటాయి. ఇది శిరీష గిఫ్ట్ ఆర్టికల్స్ అండి. ఇక్కడ లేనిదంటూ ఉండదు, అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా. నాకైతే ఎక్స్పెన్సివ్ అనిపించింది.
మీకు ఎలా అనిపించిందో నాకు తెలీదు గానీ, నాకైతే అక్కడ కొంచెం ఎక్కువ ప్రైజెస్ అనిపించింది. అండ్ చూడండి ఇదంతా సండే మార్కెట్ అండి. ఇప్పుడొచ్చే షాప్ అయితే మా బాబుకి చాలా ఇష్టం. మా బాబుకనే కాదు చాలామంది పిల్లలకందరికి అది చాలా ఇష్టమైన షాపు. అండ్ చాలా టాయ్స్ అక్కడ అవైలబుల్ ఉంటాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెడ్డీ బేర్స్ అయితే అక్కడ అవైలబుల్. అండ్ ఇక్కడ ఫస్ట్ క్రై ఉంది చూసారా? లేడీస్ అందరికీ ఇష్టమైన షాపింగ్ మాల్ వచ్చిందండి ఇప్పుడైతే జీవీ మాల్. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి కూడా. ఇది నాని ఫ్రూట్స్ అండి. ఇక్కడ సీజనల్, అన్‌సీజనల్ ఫ్రూట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి ఎప్పుడు కూడా. ఇప్పుడొచ్చే కాంప్లెక్స్‌లో అయితే పైన వింటేజ్ అని కనిపిస్తుంది కదండీ! అందులో ఒక రూమ్ అవైలబుల్ ఉంటుందండి బర్త్‌డే పార్టీస్‌కి ఆటిలకి. అండ్ ఫుల్‌గా డెకరేషన్ చేసి ఇస్తారు. వాళ్ళ బర్త్‌డే పార్టీ అని మనం ముందు రోజు ఇన్ఫార్మ్ చేస్తే అండ్ 1 అవర్‌కి 1,500 రూపీస్ పే చేయాలండి. అండ్ 1 అవర్ కాదండి, ఒక 2 అవర్స్ తీసుకున్నా 1,500 తీసుకుంటారు వాళ్ళైతే. అండ్ బర్త్‌డే పార్టీస్‌కి అయితే చాలా బాగుంటుంది సింపుల్‌గా. అండ్ ఎవరైనా బర్త్‌డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవాలంటే అది బుక్ చేసుకోండి. అంటే నా సజెషన్ నేను చెప్తున్నా, బాగుంటుందని తక్కువ బడ్జెట్‌లో. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళైతే సాంగ్స్ పాడతారండి. చాలా బాగా సాంగ్స్ పాడతారు. అండ్ వాళ్ళు బ్లైండ్ పీపుల్స్ అండి. బ్లైండ్ అండ్ హ్యాండిక్యాప్డ్ పీపుల్స్ అండి. బట్ చాలా సాంగ్స్ బాగా పాడతారు. ఇది బాలాజీ గిఫ్ట్ ఆర్టికల్స్ అండి. అండ్ నేను పక్కన కాటన్ బజార్ అని చెప్పి ఎప్పటినుంచో ఉంది ఇదైతే. అండ్ ఇది ఒకటి టాయ్స్ షాప్ అండి. టెడ్డీ బేర్స్ ఇది ఓన్లీ సండే మాత్రమే పెడతారు. అండ్ నాకు చూపించిన షాప్ అయితే అది ఎప్పుడు ఎవ్రీడే ఉంటుంది. ఇప్పుడు చూపించింది అయితే ఓన్లీ సండేస్ మాత్రమే పెడతారు. అది కూడా ఫుట్పాత్ మీద పెడతారండి. చూడండి ఇక్కడ ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో, అసలు ఖాళీ లేదండి. ఇక్కడ చాలా ప్లాస్టిక్ ఐటమ్ అయితే చాలా ఉందండి. మళ్ళీ ఇదొక టాయ్స్ అండి. అండ్ ఇది కూడా మొత్తం టెడ్డీ బేర్ షాప్ మొత్తం అంతా చాలా ఉన్నాయి. అండ్ చాలా తక్కువ బడ్జెట్‌లో వస్తాయండి అవైతే టెడ్డీ బేర్స్. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. ఏలూరులో ఫేమస్ పార్క్ అని చెప్పొచ్చండి ఇది. సాటర్డే, సండే వచ్చిందంటే అసలు కొంచెం కూడా ఖాళీ ఉండదు ఈ పార్క్ అయితే. అండ్ ఇది గవర్నమెంట్ పార్క్, సో ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇదంతా సప్తాహాలండి. ఇందాక చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర పెడతారు అని. ఇందాక మీకు చూపించిందంతా లెఫ్ట్ సైడ్ అండి. ఇది ఇప్పుడు రైట్ సైడ్ చూపిస్తున్నా నేను. చూడండి అసలు కొంచెం కూడా ఖాళీ లేదు ఈ ప్లేస్ అయితే అసలు. అండ్ ఇది ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ అండి. వెంకట్ రెడీమేడ్ షాప్ ఆపోజిట్ ఉంటుంది షాపింగ్ మాల్ అయితే. అండ్ ఇక్కడ నైటీస్ కానీ చాలా ఉన్నాయండి. నైటీస్ వచ్చి 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ అంటండి. ఇది ఇంకో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి. ఇది ఒక షాపు. ఈ స్ట్రీట్లోనే నైటీస్ అవన్నీ 100 రూపీస్ ఉంటాయి. ఇది తనిష్క్ జ్యువెలరీ అండి. కొత్తగా పెట్టారు ఏలూరులో అయితే. అండ్ ఇప్పుడు చూపిస్తున్నైతే రమామహల్ సెంటర్ అండి. ఏలూరులో రమామహల్ సెంటర్ తెలియని వాళ్ళు ఉండరు. ఇది ఒకప్పుడు థియేటర్ అండి. ఇక్కడ సినిమా హాల్ ఉండేది. అది తీసేసి ఇలా షోరూమ్ టైప్ పెట్టారు. క్లాతింగ్ అని, మొబైల్స్ అని అన్నీ పెట్టారు అక్కడ. అండ్ ఇప్పుడు చూపించేది కూడా వెంకట్ రెడీమేడ్స్. ఇందాక చూపించిన వాళ్ళదే ఇది కూడా. చెప్పాను కదా చాలా షాప్స్ ఇక్కడ ఏలూరులో ఉన్నాయని. అందులో ఇది ఒక షాప్ అండి.
సండే మార్కెట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. మీకు చూపించేసాను మొత్తం అంతా దీనిలో. అండ్ ఆకలేస్తుందని చెప్తే మా హస్బెండ్‌కి ఇందాక మీకు ఒక పార్క్ చూపించాను కదా! ఆ పార్క్ అపోజిట్ స్ట్రీట్ అండి ఇది. ఈ స్ట్రీట్‌లో మొత్తం అంతా ఫుడ్ ఐటమే. అసలు ఖాళీ ఎక్కడ ఆగుదామని చెప్పినా కూడా ఇంకా ఇక్కడ కాదు అని చెప్పి వేరే ప్లేస్‌కి తీసుకెళ్లారు మా హస్బెండ్ అయితే. ఈ చాట్ బండర్ అయితే ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయిందండి ఏలూరులో. అండ్ ఇదేనండి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇందాక మీకు చూపించింది పక్కన స్ట్రీట్‌లో అది మెయిన్ డోర్ అండి. అండ్ మా బాబుకి ఏమైనా టాయ్స్ తీసుకుందామని చెప్పి ఇక్కడ ఆగాము. చూస్తున్నాను ఏం టాయ్స్ తీసుకోవాలని చెప్పి. అక్కడ మోటు పట్లు ఉందండి. మోటు పట్లు తీసుకున్నా. ఎంత అని అడిగితే 200 అని చెప్పారు. నేను బార్గెన్ అడిగితే ఇచ్చేసేవారు నేను బార్గెన్ చేసుంటే. కానీ మా హస్బెండ్ అన్నారు ఇప్పటికే వాడికి చాలా టాయ్స్ ఎక్కువైపోయినాయి వద్దు అన్నారు. సో నేను తీసుకోలేదు. అండ్ వీడియోకి పనికొస్తుంది కదా అని చెప్పి చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను నేను. అండ్ పక్కనే షాపు ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి. అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా అయిపోయినాయండి ఇక్కడ అయితే. అండ్ చూస్తున్నారు కదండీ 20 రూపీస్ నుంచి స్టార్టింగ్ అంట ఇక్కడ. అండ్ నేను ప్రైజెస్ అయితే ఏమి అడగలేదు. స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అడిగాను. 20 రూపీస్ నుంచి స్టార్ట్ అని చెప్పారు. అండ్ ఆల్మోస్ట్ చాలా అయిపోయినాయి ఇక్కడ అయితే. ఎందుకంటే అది పెట్టి 2 మంత్స్ అవుతుంది దగ్గరగా. ఇదంతా సప్తాహాల్ షాప్స్ అండి. ఇంకా మా హస్బెండ్ నన్ను పానీపూరికి తీసుకెళ్ళారండి. పానీపూరి తిన్నాము. ఇంకా పానీపూరి తిని ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాము. ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్తూ మధ్యలో షాప్స్ ఉంటే అవి చూపిస్తున్నా. ఏలూరులో రిలయన్స్ అండి ట్రెండ్ సెట్. ఇది మా ఏలూరులో ఫస్ట్ షాపింగ్ మాల్ అని చెప్పొచ్చు. ఇంటికి వెళ్తున్నప్పుడు దారిలో ఇక్కడ స్వీట్ బీ కనిపించిందండి. అయితే మా హస్బెండ్‌తో అన్నా నాకు పేస్ట్రీ తినాలనిపిస్తుందని. సో లోపలికి వెళ్తున్నాం. నేనైతే ఒక పేస్ట్రీ ఆర్డర్ చేశాను. చాక్లెట్ పేస్ట్రీ ఆర్డర్ చేశాను నేను. అండ్ మా హస్బెండ్ ఇవంతా చూపిస్తున్నారు. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి. నా పేస్ట్రీ అయితే వచ్చేసింది. నేను తింటున్నా మంచిగా. మా హస్బెండ్ అయితే పిజ్జా ఇంకా రాలేదు. ఆయన పిజ్జా ఆర్డర్ చేశారు. అయితే ఈలోపు ఇది తినండి అంటే లేదు నేను తినను అంటున్నారు. అయితే నన్ను వీడియో తీయండి అని చెప్పి ఆయనకి మొబైల్ ఇచ్చి ఆ వీడియో తీస్తున్నారు ఆయన అయితే. ఇక్కడ మా హస్బెండ్ నన్ను తిడుతున్నారండి. ఎందుకు ఫేస్ అంత సీరియస్‌గా పెట్టావు నవ్వు అని చెప్పి. ఇక్కడైతే ఒక డిస్కషన్ జరుగుతుందండి. ఒక పాప బయట బెలూన్స్ అమ్ముతుంది. నేనేమో బెలూన్స్ తీసుకోవచ్చు అంటున్నా. ఆయనేమో ఫస్ట్ నువ్వు తినేసాక వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు అంటున్నారు. లేదు ఇప్పుడే తీసుకుందాం అని చెప్పి నేను. అక్కడ వెనకాల బ్యాక్ సైడ్ ఒక ఆంటీ వెళ్తున్నారు కదండీ! ఆంటీ ఆ పాపని పిలుస్తున్నారు. నీ దగ్గర ఉన్న బెలూన్స్ అన్నీ నాకు ఇచ్చేసేయ్ అని. ఆ పాపేమో భయపడుతూ వెనక్కి వెళ్ళిపోతుంది. ఏమనుకుందంటే ఆంటీ ఏమైనా లాగేసుకుంటారేమో బెలూన్స్ అన్నీ లోపలికి వచ్చానని అనుకుంటుంది. కానీ వాళ్ళు కొనుక్కోవడానికి అని చెప్పి పిలిచారు. మా పక్కన ఇంకో టేబుల్ ఉందండి. వాళ్ళు బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ అయితే నాకు చాలా క్యూట్‌గా అనిపించింది. చాలా బాగున్నారు వాళ్ళు. అండ్ ఆంటీ బర్త్‌డే అంట అండి. సో బర్త్‌డే సెలబ్రేట్ చేయడానికి అని చెప్పి సర్ప్రైజ్ ఇచ్చినట్టున్నారు వాళ్ళ పిల్లలైతే. అంకుల్, ఆంటీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ వాళ్ళ ఫేస్‌లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే స్మైల్ ఉంది. అండ్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళైతే. అసలు వాళ్ళెవరో కూడా మాకు తెలీదండి. మేము పక్క టేబుల్‌లో కూర్చున్నాము. వాళ్ళు కూడా మమ్మల్ని ఇన్వైట్ చేశారు బర్త్‌డేకి రండి అని చెప్పి. సో వెళ్ళాము.
మేము బర్త్డేకి వెళ్ళి వచ్చేలోపు మా పిజ్జా కూడా మా టేబుల్ మీద ఉంది రెడీగా. ఇంకా మా హస్బెండ్ స్టార్ట్ చేశారు. చాలాసేపు వెయిట్ చేశారు ఆ పిజ్జా కోసం. అండ్ లాస్ట్ ఫైనల్లీ మా పిజ్జా అయితే వచ్చేసింది. సో ఆయన తింటున్నారు. నాకు పిజ్జా అంత ఇష్టం ఉండదండి. నేనైతే ఒక పీస్ తీసుకున్నా. అది కూడా చూడండి ఎట్లా వస్తుందో. మా హస్బెండ్ని అడుగుతున్నా ఇదేం పిజ్జా అని. మష్రూమ్ పిజ్జా అన్నారు. నాకు మష్రూమ్ అంటే ఇష్టం. సో మష్రూమ్ పీస్ అక్కడ ఉంటే తీసుకొని తింటున్నా. మేము పిజ్జా తింటుంటే ఇందాక బర్త్డే అని చెప్పాను కదా, వాళ్ళు వచ్చి కేక్ పీసెస్ ఇచ్చారు. 2 కేక్ పీసెస్. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక కేక్ తిన్నాను. అండ్ మళ్ళీ కేక్ చూడగానే నేనైతే చాలా షాక్ అయ్యాను. అమ్మో! ఈ కేక్ అంతా ఎలా తినాలి? ఇందాకే కదా నేను తిన్నాను. అప్పటికి నేను తినలేక వదిలేసాను చాక్లెట్ పేస్ట్రీ. అండ్ మళ్ళీ ఇది కూడా చాక్లెట్ పేస్ట్రీ నేను తినలేకపోతున్నా ఎలా అని చెప్పి మా హస్బెండ్తో చెప్తున్నా. మా హస్బెండ్ అన్నారు, సరే అక్కడ పెట్టు నేను అసలు మా హస్బెండ్కి హాట్ తిన్నాక మళ్ళీ స్వీట్ తినడం అసలు ఇష్టం ఉండదు. కానీ వాళ్ళు ఏమనుకుంటారా అని చెప్పి మొత్తం ఫుల్ కేక్ అయితే కంప్లీట్ చేశారు. అండ్ పిజ్జా కూడా కంప్లీట్ అయిపోయింది. అంతా అయిపోయింది మాది. ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక పేస్ట్రీ పీస్ అయితే ఇంటికి తీసుకువెళ్దామని చెప్పి లోపలికి వెళ్ళాము. ఈ లోపు మీకు మొత్తం అంతా చూపిద్దామని చెప్పి ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా. అండ్ చూడండి ఇక్కడ కప్ కేక్స్, లావా కేక్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చాలా. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ మా హస్బెండ్ ఒక పిక్ తీశాను, ఆయనేమో నన్ను ఒక పిక్ తీశారు. ఇంతేనండి ఈరోజు వీడియో అయితే. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనితా కిరణ్ వ్లాగ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోకండి. మా బాబు కోసం ఒక బెలూన్ అయితే తీసుకున్నాము. ఆయన వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు అన్నారు. సేమ్ అలానే తీసుకున్నారు బెలూన్ అయితే. అండ్ ఏ బెలూన్ కావాలంటే బ్లాక్ కలర్ తీసుకోవచ్చు బాగుంది అని చెప్పి అన్న. అండ్ వాళ్ళ బర్త్డే పార్టీ కూడా అయిపోయింది. వాళ్ళు పిక్స్ దిగుతున్నారు. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం.